ఈరోజు అయితే పిజ్జా చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రెడీమేడ్ పిజ్జా బేకర్, ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటోస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా సాస్, మెజరెల్లా చీజ్. సో ఇప్పుడు చూసేద్దామా. ఇప్పుడైతే మనం పిజ్జా సాస్ని అయితే పిజ్జా మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే సాస్ రాసేసుకున్నాం కదా, ఇప్పుడు ఫోర్క్తోని దాని మీద అయితే కుచ్చుకోవాలి. సో ఇప్పుడైతే చీజ్ వేసుకుందాం. సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాం. సో ఇప్పుడైతే మనం టమాటోస్ అయితే వేసేసుకుందాం. సో ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే వేసేసుకుందాం. సో ఇప్పుడైతే మళ్ళీ చీజ్ వేసేసుకుందాం. ఇప్పుడు లైట్గా వేసుకుంటే చాలు. సో ఇప్పుడైతే మనము చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసుకుందాం. సో ఇదైతే మన పిజ్జా అన్నమాట. దీన్ని ఇప్పుడు బేక్ చేసుకుంటాం. ఇప్పుడైతే ఓవెన్లో పెట్టేసుకున్నాం. పిజ్జాని అయితే బయటకు తీసేసాం. సో ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాం గైస్. వావ్, ఎంత యమ్మీ యమ్మీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇలాగనే నేను పన్నీర్ పిజ్జా కూడా తయారు చేశాను. సో ఇది కూడా సేమ్ ప్రాసెసే గాయస్, కానీ పన్నీర్ మన నార్మల్ మసాలాస్తో అయితే మ్యారినేట్ చేసి దాన్ని ఒక 2 minutes ఆయిల్ లేకుండా ఫ్రై చేసి దీని మీద టాపింగ్స్లో యాడ్ చేసుకుంటే పన్నీర్ పిజ్జా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.